హాయ్ ఐ లవ్ యూ. ఇవాళ నేను మునక్కాయ కర్రీ ఎలా చేయాలి తయారీ విధానం ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా అయితే నేను మునక్కాయ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇలా చూడండి, ఎలా అయితే నేను యాడ్ చేస్తున్నాను అలాగే ఒక్కొక్కటిగా పోపు దినుసులు మొత్తం కూడా యాడ్ చేసేసాను. ఇంకా రెడ్ చిల్లీ యాడ్ చేశాను, వెల్లుల్లి అండ్ ఆనియన్ కూడా వేసేసాను. లాస్ట్లో నేను కర్రీ లీవ్స్ కూడా వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ కూడా ఒక 2-3 టైమ్స్ మిక్స్ చేసుకొని ఆనియన్స్ అనేవి రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్నాను. ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చాక కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా చూడండి, ఇలాగ మునక్కాయలన్నీ కూడా ఫస్ట్ నేను పోపులో వేసేస్తున్నాను. ఎందుకంటే మునక్కాయలు ఇలా పప్పులో యాడ్ చేయడం వల్ల తొందరగా బాయిల్ అవుతాయి. ఇంకా చూడండి, ఇలా టమాటాలు కూడా మిక్స్ చేసేసాను. ఇలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అట్లానే ఉంచేసి నేను కారం అనేది యాడ్ చేస్తాను. రుచికి సరిపడా మీరు కూడా కారం యాడ్ చేసుకోండి. ఇంకా నేను రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక 4-5 టైమ్స్ మొత్తం కర్రీని కూడా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ ఇలానే మూత పెట్టేసి ఉంచేస్తాము. ఇలా 15 మినిట్స్ ఉంచాక చూడండి, కర్రీ అనేది ఇలా వచ్చేసింది. ఆల్మోస్ట్ కర్రీ అంతా కూడా ఉడికింది చూడండి. ఇంకా నేను లాస్ట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎవరి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇలా 5-6 టైమ్స్ ఇలా మొత్తం కూడా గరిటెతోటి మిక్స్ చేస్తున్నాను. ఇలా మొత్తం కర్రీని ఒక 5-6 టైమ్స్ నేను మిక్స్ చేసుకొని గరిటెతోటి ఒక 10 మినిట్స్ ఇలానే మూత పెట్టేసి ఉడికే వరకు కూడా ఉంచుకుంటాను. చూడండి, ఇలా 10 మినిట్స్ అయ్యాక మొత్తం కర్రీ అంతా కూడా ఆల్మోస్ట్ కర్రీ ఫినిష్ అయిందండి. నేను ఫైనల్గా అయితే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ధనియాలు, వెల్లుల్లి ఇంకా కొబ్బరి మిక్సీ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను. ధనియాలు కొంచెం వేయించుకొని మిక్సీ చేసుకోండి. ఫైనల్గా నేను కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ మునక్కాయ కర్రీ తయారైంది, చూసేయండి.